ఇక మనడు పాలు పోతానన్నమాట అలా కొంతే తగినంత కొంత రైట్ చికెన్ మామ మనది. అంతే అంతే. వీళ్ళు చూడు మా పాలని చెప్పి ఒక కళ్ళ తాగుతారట. అంటే కళ్ళ నిలవదు మొత్తానికి. కొద్దిగా కల్తీ కలిసింది. నీతో ఇంటర్వ్యూ ఉన్నది, ఒకసారి అడగాల మన గురించి నిన్ను. అక్కడ పెళ్ళిద్దాం అనుకుంటున్నాను. అలవాట్లు ఏంది కథ? పాలు నేను కూడా పాలే తాగుతాను మా, నాకు కూడా అంత పెద్దగా అలవాట్లు ఏం లేవు. చిన్నగా చిన్న అంతే చిన్న పిల్లగాడు పాలు పోకురా పోకురా అంటే పోతే ఏం చేస్తావు ఇప్పుడు? అది తిమ్మలంగా తీసుకురా. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ అయ్యాలంటే చిన్న తెల్లగాలతో కుండ చికెన్ దావతే చేస్తాను మామ. ఈడ కుండ ఉన్నది, ఆడ చికెన్ ఉన్నది, ఆడ కళ్ళు ఉన్నది. మీకు డైరెక్ట్ చూపెట్టి తాగురు మేము ఎక్కడికి వచ్చినాం అనే ముచ్చట కూడా. నేను సూర్యాపేట వచ్చేసినా మా మావల రీడ, అందుకే ఇక కలుద్దాం అనేది వచ్చేసినా. మళ్ళీ ఇక్కడ చిన్న వేరే పని ఉండే నాకు. మనోళ్ళు అయితే చికెన్ అంటారు, మరి చికెన్ అండే ప్రాసెస్ కూడా మీకు మొత్తం చూపెడతాం మరి. ఇక మనడు ఫార్మర్ అనమాట, మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఎలుగుతాడు, మీకు అందరికి కూడా తెలుసు. ఈయనని మీరు ఏదో ఒక వీడియోలో చూసిరా లేదా కొంచెం గమనించి కింద కామెంట్ చేయరు. మంచి ఒక పెద్ద వీడియోలో చూసుంటారు, చిన్న వీడియోలు కాదు. నేను కొంచెం పైన మనోర్ పేరు కూడా చెప్తా. రాజా 2 అవుతాడు లవర్ రాజా 2 ఎవరు రాజుకి రాజా అట అనేది పెట్టేసిన మా అమ్మ. అంటే ఇక దాని మీద కుండ చికెన్ అండేసిన అనమాట. మా వాడు చూసినావు చేతిలో కుండు ఉన్నది, చికెన్ సమానంతి అని ఉన్నాయి మెల్లగా అనుడే. ఇక మన వేణు మావ దగ్గరికి అయితే వచ్చేసినామా. హాయ్ మా, మరి మా వాళ్ళకు మంచిగా అనుడే నెయ్యాలా? సూపర్ అట్లా చికెన్ వేసినావు మా ఆల్రెడీ. అయ్యో చికెన్ లోపల చూసినావా, చికెన్ వేసింది అనమాట. డైరెక్ట్ కుండ చికెన్ అని ఇప్పుడు కళ్ళు పోసి చికెన్ అనుడా దాని సమాను. డైరెక్ట్ చికెన్ వేసి అన్ని లోపల వేసి ఒత్తేసిడే. ఇక ఒత్తి పక్క కళ్ళు పోసిడే, కళ్ళుతోని చికెన్ తిన్నా అనమాట. ఇదని మీరు ఒకసారి కింద కామెడీ వీడియోలో కనిపిస్తున్నావు బాగుంది. నా వీడియోలో కాదు, వేరే నా వీడియోలో కనిపిస్తున్నావు. ఒక 2 సార్లు కనిపిస్తున్నావు అగ్రి షో అప్పుడు. మా మామని అగ్రి షో అప్పుడు చూసుంటారు మీరు. ఇక ఇప్పుడు ఇంకా బాగా చూస్తారు ఫుల్ వీడియోలో. అది ఒక షార్ట్ మాత్రమే అనమాట. ఇక వీళ్ళిద్దరు పార్ట్నర్లు అన్నిట్లల్లా కొన్నిట్లలాగా అంతే. ఆ కొన్నిట్లలో ఏంటి ఏంటి చెప్పావు మా మరి? ఇట్లుంటుంది అనమాట పన్ను. పోకుండా డొప్పలు పెట్టుకోండు, ఏ ఆకులైనా పెట్టుకోసుకో అనమాట. ఆ ఏరు పోకుండా మాత్రం ఇదే పెట్టేసుకున్నాడు మావ. ఏం తెలియదు మొత్తానికి. ఒక్కడి ఏమని చెప్పారు ఇగో వీళ్ళు చూడు మా పాలని చెప్పి ఒక కళ్ళ తాగుతారట. అంటే కళ్ళ నిలవదు మొత్తానికి. కొద్దిగా కల్తీ కలిసింది. ఏంది పాలని చెప్పి కళ్ళు కొంచెం చక్కెర వేసుకోవాలా? చక్కెర వేసి తీయకూడదు. ఏముందా నాకు పాలని చెప్తే ఏం చేస్తావు? నేను చూస్తున్నా హైలైట్ అవుతాడు చూడు. ఇలా కలవ పాలు పోసి ½ లీటర్ ఉన్నాయి. హాఫ్ లీటర్ ఉన్నాయి. తాపిస్తావు? నేను పాలు తాపినా నీకు? ఇదే తమ్మేలు పోటు అత్త చూడవు. అలవాటైంది గాలి వచ్చి మంట సరిగ్గా జరుగుతలేదు. ఊగట్లే ఇది నీకోసమే. చిన్నపిల్లాను కదా, చిన్నపిల్లాను కాదు. ఏట పోతు నువ్వు కాదా పోతు వచ్చేసింది మూమెంట్ వచ్చేసింది. పాలు తాగినాయి, పాలు ఎక్కేసినాయి. పాపం పాలలో కల్తీ చేసినట్టు అని మామూలుగా చిన్నగా ఇట్లా అట్లా అనిపిస్తుంది అట. అంతే కల్తీ అయినాయట పాలు. పాలు ఏంటి తెచ్చినవే? ఆవు పాలట. ఆవు పాలు జున్ను పాలు వస్తున్నాయి. జున్ను పాలు వస్తారే. జున్ను పాలు కాదా నీకు? మనం ఉడకబెట్టినప్పుడు కొన్ని నీళ్ళు కూడా కలపాలి కాబట్టి నీళ్ళు కూడా కొంచెం కల్తీ చేస్తేనే బాగా చిక్కగా ఉన్నాయి కదా. జున్ను పాలేనా మావి? జున్ను పాలు. హాయ్ మామ.
దుండుపాలు అమ్మా మరే మీ బర్రేనా ఏ మా బర్రే కావాలి మా బర్రే వేరే తిరుగుంటాయి నడుసారు గట్ట మా దగ్గర ఉన్న బర్రెలు ఇంకా వేరే ఊళ్ళు ఉంటాయి తెలంగాణ మొత్తం చెప్పారు కానీ పిద్దిన పిట్ట పేరున అది పిట్ట పాలపెట్టి ఉందా పాల పిట్ట ఇక నీకు గాలి ఎగురుతావా దావుదాన్ని అది ముందే చెప్తాందట అట్లా ఈ ఏం చేస్తారు ఇరిగిపోతున్నాయి ఈ ఏం చేస్తారు తెలుసా మా ఈ మధ్యలో నీ ఫ్రిడ్జ్ లో పెట్టవాటే నా ఫ్రిడ్జ్ లో పెట్టవాటే ఈ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే వారికి ఏమైతే చల్లదనం బాగా ఎక్కువ అయ్యి కొంచెం సేద అయితేనే పాపం అందులో పాలు పిండాగానే తాగుతున్నారు దాని షాప్ ఆగట్లేదు పాలు పాలు రావడం వెళ్ళిపోతున్నాయి పాలు దాన్ని ఫిల్టర్ చేస్తలేదు కొద్దిగా మగ్గితే పాలు 2 రోజులే ఆగలేకపోతుంది స్టాక్ పెద్ద మనిషి కాలే ఇంక ఇది స్టాక్ సరిపోట్లేదు మామ ఈ పెద్ద మనిషి కాలే కదా స్టాక్ సరిపోట్లేదు మనం అదే మా బర్రెకు వ్యాపారం అందుకే అదో కొంచెం సిద్ధపండి ఇప్పులు అవుతుంది మరి వ్యాపారం చేయాలి మరి ట్రై చేయాలి అది కూడా ఒకసారి మా చెట్టు ఫ్రీగా ఉంది ఒకసారి యాప ఊపుతాం నువ్వు పట్టేసుకోను మళ్ళీ ఇలా చేసుకో కలుపుదాం అలా కలుపుదాం సేది పోతుంది ఉగాది అవుతుంది పచ్చడి అవుతుంది ఏముందల్లా ఉగాది అవుతుంది మందుంటే ఎక్కడైనా పండుగ అన్నట్టేనే ఉగాది వస్తుంది దసరా నాడు పిట్టు వస్తుంది దసరా రోజు మామ పోయి పాల పెట్టిన అవసరం లేదు ఆ పెట్టిన చూసి చాలు మనం కథం జీవితం ధన్యమైనట్టే ఏనా జమ్మికాడి పోయి అది పట్టుకొని పోవాలి పిట్టం చూడాలి అబ్బా దేవుడా అయిపోయింది అది అక్కడ రెడీ అవుతుంది ఫుడ్ అనమాట అంటే కుండ చికెన్ రెడీ అవుతుంది మామ రెడీ మామ పాలు తాగుతాంట. నేను పాలు తాగు నేను కళ్ళు తాగుతున్నా నేను చిన్న నేను పెద్దోడు నేను చిన్నోడు కాదు నేను నువ్వు ఇంకా ముదరలే నువ్వు లేత పిల్లగాడు లేతపానం కదా లేతపానం కాదు లేతపానం. అది కూడా మస్తు అయ్యో నీ పాలు నాకు పోసినట్టు నేను సిద్ధపాలు నువ్వు తాగి పాలు నాకు పోస్తున్నావు నువ్వు ఆ బల్ల మాకేమవుతుంది మైక్ ఉంటుంది మా వీడియో అన్ని ఛార్జింగ్ లేదు ఏం లేదు ఛార్జింగ్ లేదు నిజంగానే. ఛార్జింగ్ లేదు గిల్లు అందుకే కదమ్మా నీకు అటు పెట్టి ఇది పెట్టిన ఖరాబ్ అవుతుంది మళ్ళా. నేను నువ్వు పాల పెట్టినా లే పాల పాల పెట్టి మా ఇట్లా బాటిల్ పెట్టి బాటిల్ లేకపోతే టప్పనే ఎగరాలి కథం. ఆగు దెబ్బ తిని కింద పడ్డది చూడు జున్ను పాలట నీకు జున్ను పాలు నీకు జున్ను పాలు తీసుకో అట్లా ఎందుకు పెట్టదు మళ్ళీ కింద పెట్టదు ఆరగించి ఆరగించి లేపాలి జున్ను పాలు మంచిగా ఉన్నాయి రీనే మామ గురించి ఆ మామని అడిగితే నడితే పూస కూర్చొని నీ గురించి మరి అందుకే నాకు ఏం లేవు నువ్వు పెద్ద మనిషి అన్నావు కదా అరే పాలపిట్ట తీసుకోరా నువ్వు ఊర్లో పాలపిట్ట పాలపిట్ట చెక్కింగ్ విత్ సైకిల్ మామ వేస్తున్నాను అనమాట. నవ్వుతారా ఏది మామ వాళ్ళ చిన్న పాలపిట్ట కదా పాలపిట్ట పెద్ద పాలపిట్ట బయట పడతలే బయట పడి సైలెంట్ అది లోపల పడక తర్వాత వస్తుంది ఓకే ఓకే ఒకటి పోయి లోపల పడక అప్పుడు చెప్తాడు మనోడు రైట్ రైట్ రైట్. ఆ పిట్ట లోపలి పోయిన తర్వాత లోపల ఉన్న పిట్ట బయటకి వస్తుంది రైట్ అప్పుడు ఎగురుతుంది. ఇట్లా లేపుతారు అమ్మ ఉంగరం పెట్టి రప్పనికి ఉంచుతారు. నీతో ఇంటర్వ్యూ ఉన్నది ఒకసారి అడగాల మన గురించి నిన్ను. పెళ్లిద్దాం అనుకుంటున్నాను అలవాట్లు ఏంది కదా పెళ్లి చేస్తారా మళ్ళీ పెళ్లి చేస్తారా పెళ్లి చేసుకుంటారట పెళ్లి చేస్తారా మాట్లాడతారా ఇంటికాడ ఊకుంటావా ఎట్లా 12 ఎకరాలు ఉంది కదా అరెకరాలు ఎకరాలు పంచిత్ అయిపోయా కొడుకు వేస్తాడు కొడుకు వచ్చి ఎవరా బేట డాడీ 6 ఎకరాలు ఎక్కడ పోయింది కొడుకు తెలివి వచ్చేలోపు ఇంకో కొడుకు వస్తాడు ఈనాడు చూసుకుంటాడు తర్వాత ఇక వాళ్ళిద్దరు కొట్టుకుంటారు నువ్వు ఇద్దరు వేసుకుని ఆ టైంలో టైం వచ్చినప్పుడే దున్నాలే 12 ఎకరాలు దున్నామా నువ్వు ట్రాక్టర్ నువ్వు దున్నావు మా ఇంటి దగ్గర నేను కదా 20 ఎకరాలు వచ్చురా ట్రాక్టర్ అడగలే ఏమడిగినా మామని ఎన్ని దున్నా అడిగినావు దున్నంటే మా కాదు నువ్వు ఇందాలు ఏమన్నావు 30 అన్నావు ఒకటేసారి 12 తగ్గించినావు బంగారం రేటు జరిగినట్టు జరిగింది అండి అమ్ముకోపోయినా కాదు అప్పులు ఎక్కువైనా అమ్మేసినావు అంటే నువ్వు నార్మల్ మీద దెబ్బలేస్తే మన లోపలికి వెళ్ళి దెబ్బలు వేసుకుంటావే. దీనమ్మ మీరు ఇచ్చా తీసారా మీరు గట్ల చేద్దాం ఫుల్ బిల్ చేద్దాం మన సీనియర్ కదా మరి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి మళ్ళీ బుడద ఎలాగడ తెలుసు మన బుడద కాదు మామ సరే ఏం తెలియకపోతే పిల్లగాని దగ్గర పెట్టుకుని తిన్నావా చూపెట్టుకుంటా దగ్గర నుంచి తిన్నావా పిల్లగాడు తిన్నప్పుడు చూస్తే నేర్చుకో మన తర్వాత నేర్చుకుంటు నేర్చుకుంటే ఏదో ఒక పని మీద నేర్పియాలి ఉన్న పనులని పట్టుకొని నేర్పితే సోనాలికి నేర్పి పడుతుంది జాండీని మేము నేర్పి పడుతుంది మహేంద్ర మీద పట్ట పడుతుంది స్వరాజ్ ఇచ్చే మామూలు స్వరాజ్ ఇచ్చే మామూలుకి
మన సొరా నేర్చుకో అనుకోని సొరా చేసాం మామూలుకి లాస్ట్ కి ఒకటి పట్ట వేసుకున్నా మళ్ళీ ఇప్పుడు యువో కొత్త బండి పాత బండి యువో ప్లేస్ అట మామూలుకి చెరి పళ్ళు అంటే ఇష్టం మామూలుకి అందుకే ఆయనకి నువ్వే తిన్నావు లేదు ఇప్పుడు మామూలు చెరి పళ్ళు ఇప్పుడే తింటుండు మరి పాపం ఒక్కసారి పక్కకు పెట్టుకొని చూపెట్టద్దామా మరి అటు చూపిస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇబ్బంది కాదు అంటే పక్కన ఉండే మన బండి స్టార్ట్ కాదు బండి స్టార్ట్ పక్కన ఉండే స్టార్ట్ అవుతుంది బ్యాటరీ డౌన్ అయిపోద్ది పక్కన బండి స్టార్ట్ కానీ పక్కకు పెట్టి మనోని పక్క పెట్టి నువ్వే ఆ బండి ఎక్కుతాను ఇక డైరెక్ట్ మనోడు ఇంటికి రెస్ట్ తీసుకోపోని దిగబడ్డ వల్ల ఫోన్ చేసి దిగబడ్డ తర్వాత ఏం చేస్తారు మా మరి ఫోన్ చేస్తే ఎక్కడ దిగబడ్డ వాళ్ళు ఫోన్ చేస్తారట ఇక పక్క నుంచి నువ్వు ఎక్కుతావు ఇక బండి మీదకి రాళ్ళేసి కట్టెలేసి కాదు మామ ఆ తో మొత్తం బాగా పెద్దగా ఉంటది కదా మరి ఎట్లా పోతావు వాళ్ళకి అప్పుడే తప్పదు తప్పదు మిలుగుతుంది ఆ బండి ఇప్పుడు లాక్కుంటే తర్వాత మిలుగుతుంది బండికి అర్థమవుతుంది ఈ బండి వచ్చిన దుంతుంది కానీ తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు ఎప్పటికైనా దిగబాట నన్ను నిలదీసిన నాకు ఎప్పటికీ గత అవుతారని ఎక్కడ వేరు అమ్మా ఉన్నది కదా చిన్నగా సిప్ అయితే ఎత్తా అనమాట పాలు నేను కూడా పాలే తాగుతాను మా నాకు కూడా అంత పెద్దగా అలవాట్లేదు చిన్నగా చిన్న అంతే నీ గురించి అత్త చెప్తాను కానీ అత్త చెప్పాలి నీ గురించి కాదు మా నిజంగా ఫ్రాంట్ కడుతా మన బతుకులు తెలిసి వాళ్ళు మనని చేసుకున్నారా లేదా అత్తకు చెప్పిన మనకు బతుకు చెట్క బయట అబ్బా ఇక మనడు పాలు పోతాను అన్నమాట అలా కొంచెంసేపే కొంతే తగినంత కొంత తగినంత రైట్ పాలలో చికెన్ మామ మనది అంతే అంతే ఇంటికాడికి వెళ్ళా మళ్ళీ చికెన్ ఇంత ముక్క వచ్చినాయి అన్నమాట అది నాటుకోడి అది కళ్ళు కోడి పాలకోడి అది పిట్టకోడి ఇది అక్కడ ఎందుకు కూర్చుంటాను చెప్పు రాత్రి పని ఉండదమ్మా నువ్వు గమ్మతుండవు అట్లా బండి దున్ననికి పోవద్దా మళ్ళా యువో పట్టుకొని మరి నువ్వు తెలిసి కట్లాడు కాబట్టి నైట్ పోయి ఎన్ని ఎకరాలు దున్నచ్చు 1 ఎకరమా లేకుంటే 10 ఎకరాలకి ఇట్లా 10 ఎకరాలు అంటే బొంగులు ఇంత ప్రాక్టీస్ ఉండదు ఒక గంటగానే వస్తుందంటే అవి మా గుర్తుపట్టకుండా నానేటైనా పోతే చూడాలా సూర్యదేవునికి నమస్కారం ఇంత పెద్ద గుడికి ఇచ్చిరండి అది ఘోరంగా మస్తు ఉన్నది మెత్తగా ఇక్కడ గురువు అని చెప్తాను అక్కడికి పట్టుకపోతాను గురువే 2 ఎకరాల ఫీల్డ్ ఒత్తుకపోయాడు 3 ఎకరాల ఫీల్డ్ అట 5 ఎకరాల ఫీల్డ్ వేసుకపోయిన గురువుది డైరెక్ట్ 1 ఎకరం వేసుకపోయినప్పుడు నీకు ఎలగలే అంటే ఇంకో 4 ఎకరాలు కాపాడు పక్కన విలేజ్ కదా దున్నేసినావు అయ్యా కొంచెం లేట్ అయింది ఎక్స్పీరియన్స్ గా అమ్మా నువ్వు పెట్టి అలిసిపోయాడు పిల్లగాని పక్కన ఉంచుతావు నువ్వు చెప్పుతావు అంతే లోపల పెట్టి అట్లా తిప్పన్నాడ చూసినావా గురువు చెప్తాడే శిష్యుడు నేర్చుకుంటలేడాగో సూపర్ ఏది వేసినా గానీ మనం పట్టుకొని క్లేస్తే మంచిగా వస్తుంది ఏసి మావ కూడా అలవాటు ఉన్నది కానీ చెప్తలేడు మనకు బయటికి ఒక్కనే ఆట మీరు అనుకోకపోయినా నాకున్నది 21 ఏండ్లే పెట్టు ఏమైతుంది పెట్టుకున్నాడు ఇందుకు బదరా చేస్తారు అంతే మరి ఏమో దగ్గరుంటూ ఒకటి పంపించబడుతుంది అంటే చెట్టు మీదకి ఎక్కిస్తే కావచ్చు అనుకుంటాను ఆ ట్రైనింగ్ ఉంటది కదా పోకురా అంటే పడితే ఏం చేస్తావు ఇప్పుడు అది తిమ్మలంగా తీసుకురావాలి మళ్ళీ రాలేపోతే వాళ్ళకి వెళ్ళి మునిగిపోతుంది అసలే ఈ మధ్యలో అసలు చేస్తున్నావు ఇద్దరు చిన్నది మళ్ళీ అది 75 HP కదా అది ఏడగొట్టినా నేనే అంటది నేను చెప్పమా కదా ఏది నువ్వు 42 అంటే మనోడు 10 HP డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకునే బండి అట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. మేము తాగింది మందేం కాదు, మావాడు కొంచెం ఇవ్వరాక కొంచెం పాలు తాగిండు, నేను చిన్నగా ఏదో నీళ్ళు తాగుతాను అంతే. ఈ డైకో కంట్రోల్ చూసినావా
పేరు ఉంటది కానీ లోపల మందు వేరే ఉంటది అంతే. ఎండకు చల్లగయ్యో ఎండలు తట్టుకోలేక ఇటువంటి పైసలు పెట్టి నీళ్లు కొనుక్కొని తాగుడు అవుతుంది ఇక అట్లా ముద్దు గిట్ల పెట్టాడు చూటిగా. రైట్ మా మరి బాయ్ చెప్పారా మా వాళ్ళందరికీ. బాయ్ బావా. బాయ్ బాయ్ బాయ్.